మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈసారి పింఛన్ల పంపకం అనేది పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో 3000 రూపాయలు పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో అది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా తొలి సంతకం చేశారు 4000 రూపాయలకి పెంచుతూ. అయితే దీనిపై ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొకటి ఏంటంటే పింఛను పెంచడం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి కూడా ఈ పింఛన్ పెంపకం అనేది జరుగుతున్నట్టు కూడా ఆయన ప్రకటించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి కలిపి 3000 రూపాయలు, అలాగే ఈ నెల 4000, మొత్తం 7000 రూపాయలు సచివాలయ ఉద్యోగుల చేత పంపిణీ అనేది రేపు ఉదయం జరగనుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇంతకు ముందు గతంలో మీరు పింఛన్ తీసుకున్నారా? తీసుకున్నా. ఎంత వచ్చేది? 3000. 3000 వచ్చేదా? ఇప్పుడు కూటమి చంద్రబాబు వచ్చిన తర్వాత 4000 రూపాయలు పెంచారు కదా, అది కూడా ఇప్పుడు 7000 రూపాయలు ఇస్తున్నారు గత 3 నెలలది కలిపి కూడా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. మరి చంద్రబాబు నాయుడు గెలిచి మాకెంతో మన భర్తలు లేని వాళ్ళకి మరి 7000 ఇస్తున్నాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము బతకనాక ఎట్టి ఆధారం లేదు, ఆయన మీదే బతకారా. మరి జగన్ మాత్రం మాకు 2750 ఇచ్చేవాడు. అంటే 3000 పెంచిన తర్వాత 250 పెంచారు. 2 చుట్లు పెంచాడు. అలాగా 250 2 సార్లు పెంచారు, 4 సార్లు పెంచాడు. మరి ఇచ్చినా మాకు సంతోషం ఉండేది కాదు అసలు. ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వాళ్ళు. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచి మళ్ళీ మాకు చాలా సంతోషం. 7000 వస్తున్నాయంటే మా పిల్లల తల్లిని బతికితాం. మరి మాకు ఇంకా పాకలే ఇవ్వాలని సంతోషంలో ఉన్నాం. మరి మా తమ్ముడు మాకు చెప్పాడు ఇస్తానని. మరి అన్ని జరిగితాయని మాకు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గెలచడం. అంటే ఇప్పుడు 4000 కాకుండా అన్న మాట నిలబెట్టుకుంటూ గత 3 నెలది కలిపి కూడా ఇస్తున్నారు, 7000 ఇస్తున్నారు కదా. అదే 3000తో 4000 కల్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగ అందరి చాలా మంది మరి బతుకుతారు. ఆయన గెలచడం మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళీ అయినా గెలచాలని మాకు సంతోషంగా ఉంది. మొత్తానికైతే ఇక్కడ అందరూ కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, మీరు ఇంతకు ముందు గతంలో పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత వచ్చేది? అప్పుడు 200 ఇచ్చేవారు. అప్పుడు ఫస్ట్ లో 200. అక్కడి నుంచి అలాగా పెన్షన్ తీసుకోవడం 200 నుంచి స్టార్ట్ అయిందంట. అంతే, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జగన్ బాబు గెలిచిన తర్వాత 2000 నుంచి 250 పెంచుకొచ్చాడు 3000కి. ఇప్పుడు ఈ బాబు గెలిచాడు. ఈ బాబు గెలిచిన తర్వాత మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము గంజి తాగుతున్నాం, మందులు కొనుక్కుంటున్నాం. మాకు ఎవరో లేనిది మందులే కొనుక్కుంటున్నాం. అదే ఇప్పుడు 4000 చేశారు కదా, చేసినట్టుగానే గత ప్రభుత్వంలో 3000 ఇస్తామని చెప్పి కొంచెం విడతల వారీగా పెంచుకుంటూ 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 5 ఏళ్లు పూర్తయ్యేసరికి 3000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అధికారంలోకి రాగానే 4000 ఇస్తున్నారు. అలాగే అన్నమాట నిలబెట్టుకుంటూ గత 3 నెలది కలిపి కూడా 7000 ఇవ్వడం జరుగుతుంది కదా. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు బాగుందమ్మా, మాకు ఎంతో సంతోషంగా ఉంది. రైట్. మొత్తానికి పెన్షన్ అయితే 4000 పెంచడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, ఇంతకు ముందు పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత వచ్చేది? 2250 కాడి నుంచి మొత్తం అలాగే 2500 కాడి నుంచి 3000 కాడి నుంచి వచ్చింది సార్ మేడం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆ రాజకీయం గురించి ఈ రాజకీయం రాబడికి అంతా ప్రభుత్వం మారింది కదా. బెంగాల్లో మనకి అందరికీ సేవలు చేస్తున్నాడు, ఒక సాయం అందిస్తాడు. తర్వాత మనం అందరికీ సంతోషపడుతున్నాం. ఆ రోజు వరకు ఈ రోజు వరకు 3000 నుంచి 7000 వరకే సార్ పెంచుకొచ్చాడు మన చంద్రబాబు నాయుడు. అంటే 3000 నుంచి 4000 పెంచడం జరిగింది. కాకపోతే విడతల వారీగా కాకుండా వాళ్ళు రాగానే తొలి సంతకం చేసి 4000కి పెంచడం, మీకు 4000 ఇవ్వడం, అలాగే 3 నెలలకి కలిపి ఉన్న పెండింగ్ ని కూడా ఇచ్చేస్తామని 7000 ఇస్తున్నారు రేపు. అలాగే 7000 ఇస్తున్నారు. మాకు సంతోషం మేడం. మాకు ఫీలింగ్ ఏమైనా సార్, ఆయన మళ్ళీ వచ్చిన ఎలక్షన్ కూడా సీఎం గా కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. అదే కావాలి మాకు సంతోషం. మరి గత ప్రభుత్వ హయాంలో 3000 పెంచినా విడతల వారీగా పెంచుకుంటూ పోయారు, కానీ ఇప్పుడు అలా పెరగట్లేదు. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది మేడం. ఎంత బాగా చేస్తాడని మాకు అందరికీ నమ్మకం. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడనుకో మనకి ప్రభుత్వం అంతా శుభ్రంగా ఉంటది, పిల్లల తల్లి బతికితారండి, ఆనందపరిచినాం. మేము కూడా సంతోషపడుతున్నాం సార్. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మాట ఇచ్చినప్పటికీ విడతల వారీగా పెంచుకుంటూ పోయారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఒకేసారి అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వీళ్ళకి 4000 అందివ్వడం జరుగుతుంది. పెండింగ్ డబ్బులు కూడా వేస్తున్నారు. సామా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు 3 చుట్లు 4 చుట్లు ఇచ్చాడండి. 250 జగన్ ఇచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఆనందం ఉంది. 7000 ఇస్తాడు.
ఆ 7,000 మాకు ఆనందం. అతను మమ్మల్ని చాలా బాధ పెట్టించాడండి. బాధగా తిరిగాము. 4 సంవత్సరాలకి 4 రోజులు ఇచ్చాడు. 5 సంవత్సరాలకి ఆ ఇచ్చినా మేము అలాగే ఇచ్చుకుంటాను. అడిగితే ఇస్తాడు ఇవాళ ఇస్తాడు, రేపు ఇస్తాడు, 6 ఇస్తాడు అనేవాళ్ళు. ఆ 6,000 ఇవ్వలేదు, సంవత్సరానికే ఆ 250 ఇచ్చేవాడు. సంవత్సరం 250 పెంచుకుంటూ పోయారు. పంచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆ బాబు వచ్చి 3 చుట్లు 3 శైలు ఇచ్చేళ్ళు బ్యాంకులోను. ఇప్పుడు 3,000 పెంచాడు. బాబు ఇచ్చిన ఏమో 4,000, 7,000 ఎత్తున్నాడు. అదే సంతోషం. ఏం చేస్తారు 7,000 రేపు? దాచుకుంటారా? నాకు భర్త లేడు, నేను ఒక్కరిదాన్ని బతకాల. మందులు, కడుపులో కూడు గుడ్డ, అది సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సంతోషంగా నా బాబు వస్తే ఆనందం బతుకుతాము. మళ్ళీ అదే ప్రభుత్వం అదే పవిత్ర ఆ బాబుకి చవకుండా బతుకుంటే ఆ బాబుకి వేస్తాం. ఓకే రైట్. చూసారు కదా 7,000 రూపాయల పెన్షన్ ఒకేసారి అందుకోవడంతో వీళ్ళ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. మీరు పెన్షన్ అందుకుంటున్నారా? తీసుకుంటున్నాం. ఎంత వస్తుంది? గత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మమ్మల్ని పెన్షన్ స్టార్టింగ్ నుంచి 2 సంవత్సరాల దగ్గర నుంచి అలా ఆయనే పెంచుకొచ్చారు. మేము తీసుకున్నప్పుడు చాలా ఆనందపడ్డాం. అలాగే ఇప్పుడు ఈసారి కూడా ఆయన ఎప్పటికైనా సరే ఆయన నేను రావాలని కోరుకున్నాను. చాలా చాలా ఆనందపడ్డాను నేను. ఆయన రావడం కూడా ఎంతో మంది ఆనందపడ్డారు. ఆయనే ఎప్పటికీ కూడా ఆయనే రావాలి, మా కోసం, మా కష్టాల కోసం, మా కోసం, మా భవిష్యత్తు కోసం అయ్యేదాకా ఉంటే ఆయనే రావాలి. ఎందుకంటే ప్రతి దాని మీద కూడా రేట్లు పెంచేశారు. దీనివల్లనే ఆయన వల్ల సరే మనకు ఉపయోగం ఉంది. మాకు ఎలాగ వస్తుంది, మాకు ఎలాగవుతుంది, మేము మామూలు ఎలా బ్రతకాలి, మాకు పూట ఉంటే ఇలాగ మనం ఇలా కష్టపడితే మనకి ఇది అవ్వదు, మేము ఎలా ఇది అవ్వాలి అనేసి అని చెప్పుకుంటూ చాలా ఆనందపడ్డాం. పింఛని కల్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నారు కదా. అంటే తను అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ 4,000 చేస్తానన్నారు. కానీ 3,000 రూపాయలు మీకు ఈ 3 నెలలు కూడా 3,000 వచ్చాయి. ఆ మిగిలిన 3,000 కూడా ఈ నెల ఇచ్చేస్తున్నారు. 4,000తో కలిపి 7,000 ఇచ్చేస్తున్నారు కదా. మాట కూడా నిలబెట్టుకున్నారు కదా. నిలబెట్టుకున్నారు. ఏ మాటలు అయితే ఇచ్చారో ప్రతి ఒక్క మాట కూడా నెరవేర్చుకున్నారు. అది ఈ సంవత్సరం కూడా ఈ నెల కూడా 7,000 స్టార్టింగ్ చేస్తామన్నారు. రేపు వద్దని రేపు 7,000 అందుకోబోతున్నాం. మా చాలా చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంటది అనుకుంటున్నారు? చాలా తేడా ఉంది మేడం. చాలా ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చాలా తేడా ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే తెలుగుదేశం అంటూ అది మా కష్టాల కోసం, మా కొరకు కోసం మేము బ్రతకాలని అనుకుంటే మా కోసం వాళ్ళు ఎంతో ఇదయ్యారు. ఈ సమయం రేపు 7,000 అందుకుంటున్నాం కాబట్టి మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. రైట్. చూసారు కదా 7,000 రూపాయల పెన్షన్ ఒకేసారి అందుకోవడంతో వీళ్ళ ఆనందాలకు అయితే అవధులేవు. వీళ్ళే కాదు ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ పెంపకంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకుని గత 3 నెలల పెన్షన్ తో 3,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున వీళ్ళు అందుకొనున్నారు. అయితే ఈసారి ప్రతిదానికంటే భిన్నంగా కూడా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గుర్తింపు పొందిన సచివాలయ ఉద్యోగుల చేత ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతోంది. దీనికి సంబంధించి కాకినాడ రూరల్ ఏరియాస్ లో ప్రజలంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.